హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి అలిసె గింజల రెసిపీ. వీటిని ఈవినింగ్లో టీ టైంలో స్నాక్స్తో పాటు వీటిని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ముందుగా ఒక కప్పు అలిసె గింజల్ని 2 గంటల పాటు ఇలా నాననివ్వాలి. మనము ఏ కప్పుతో అయితే అలస గింజల్ని తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు దాకా వాటర్ని ఒక కుక్కర్లో వేసేసి 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అలస గింజలు అనేటివి ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదండి. సో ఇప్పుడు 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాత 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని, అలాగే 2 ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా చిన్న ముక్క, అరముక్క సైజ్ అంతా అల్లం ముక్కల్ని, అలాగే ఒక క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని బాగా ఆయిల్లోనే కలిపేసుకోవాలి. వీటిని మీడియం సైజులో మనము ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో ఉడకనిస్తే బాగుంటుంది. ఇది ఇలా ఉడుకుతుండగా 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము 1/2 స్పూన్ అలస గింజల్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది ఇలా ఉడికేలోపు మనము 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియాలు బాగా ఇలా కచ్చా పచ్చగా దంచుకొని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో అది ఆ పేస్ట్ అనేది కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసి మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇది కొద్దిగా ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలి. ఇది ఇలా కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అలస గింజలను కూడా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ ధనియాలు, వెల్లుల్లి రెబ్బలది పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సో దీన్ని తప్పకుండా మిస్ చేయకుండా మీరు 15 డేస్కి ఒక్కసారైనా లేకపోతే వీక్లీ వన్స్ అయినా దీన్ని తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ కానీ, రెగ్యులర్గా మనం డైటింగ్ పాటిస్తున్న వాళ్ళకి కానీ ఇది తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు 1 స్పూన్ దాకా, 1 స్పూన్ అన్న లేకపోతే 1/2 స్పూన్ అన్న కారం వేసుకోవాలి. వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు కారాన్ని, బట్ నేను వేస్తున్నాను 1/2 స్పూన్. ఇప్పుడు కొత్తిమీర, ఫైనల్గా అరముక్క నిమ్మరసాన్ని ఇలా పిండేసుకొని ఓ 2 నిమిషాల పాటు అలా కలిపేసామంటే టేస్ట్ అనేది చట్పట్ చాలా బాగుంటుంది. వీటిని ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.